ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న సిఐఏ సదస్సుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దేశమంతా ఇప్పుడు విశాఖ వైపు చూస్తోంది. అతిథుల్ని మెప్పించేందుకు అబ్బురపరిచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ సదస్సు వేదికగా భారీ ఒప్పందాలు జరుగుతాయని చెబుతోంది ప్రభుత్వం. విశాఖ వేదికగా ఈ నెల 14-15న సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఇందుకోసం ఏయూ కాలేజీ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేశారు. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. 42 కోట్ల రూపాయలతో విశాఖ నగరంలో సుందరీకరణ పనులు చేశారు. అతిథుల కోసం 26 హోటళ్లలో రూమ్స్ బుక్ చేసి ఉంచారు. ప్రముఖులు సభాస్థలికి చేరుకునేలా 3 హెలిప్యాడ్లతో పాటు 11 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 50 దేశాల నుంచి 3000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ 2 రోజుల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయన్నారు సీఎం చంద్రబాబు. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా? అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. $120 బిలియన్ విలువైన పెట్టుబడులకు విశాఖ వేదికగా ఒప్పందం జరగబోతోందన్నారు మంత్రి లోకేష్. Yes, there will be MOU signings and all MOUs are vetted. All these MOUs will be grounded in 12 months flat. So we expect to sign north of about 410 MOUs in addition to about $120 billion worth of investment. So 120 is already done. This is the next $120 billion. These will create close to 7.5 lakh jobs in the state of Andhra Pradesh. చంద్రబాబుపై నమ్మకంతో ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి లోకేష్ ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోందన్నారు. All the companies that we have grounded are because of the relationships that he has built over the last 4.5 decades of his political career. So, while many states in India have double engine sarkar, only Andhra Pradesh has double engine bullet train sarkar. I call it the Namo government. Namo is not just Narendra Modi ji, it's Naidu and Modi ji together. So we are the double engine bullet train sarkar. We are working exceptionally hard. సిఐఐ సదస్సు కోసం ఏయూ కాలేజీ గ్రౌండ్స్ లో జర్మన్ టెక్నాలజీతో 8 భారీ ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు. మొదటి హాల్లో డెలిగేట్ల రిజిస్ట్రేషన్, రెండో హాల్లో కంపెనీలు, ప్రభుత్వ శాఖల స్టాళ్లు, మూడో హాల్ను డెలిగేట్ల భోజనానికి కేటాయించారు. 4వ హాల్లో 3 మినీ హాళ్లు ఏర్పాటు చేశారు. వాటిలో డెలిగేట్లు, ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖికి వీలు కల్పిస్తారు. ప్రధాన వేదికైన 5వ హాలులో 1600 మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 6వ హాలులో ముఖ్యమంత్రి లాంజ్, 7వ హాలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లాంజ్, 8వ హాలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కోసం కేటాయించారు. గురువారం నాడే పలువురు దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు విశాఖకు రానున్నారు. వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. ఈ నెల 15 వరకు విశాఖలోనే మంత్రులు మకాం వేనున్నారు. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, వరల్డ్ క్లాస్ కంపెనీల ప్రతినిధుల రాక సందర్భంగా కేంద్ర బలగాల్ని కూడా మోహరించనున్నారు. ప్రధాన కూడళ్లు, వేదికల దగ్గర సీసీటీవీ కెమెరాలతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించనున్నారు అధికారులు.